వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు మనకి బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి. అయితే ఇది కమర్షియల్ రోడ్ ఫేసే ఉందండి. కాదు, వాళ్ళైతే రెసిడెన్షియల్గా ఉపయోగించుకుంటున్నారండి. కానీ మనమైతే మాత్రం దాన్ని కమర్షియల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి 50 ఫీట్ రోడ్ అండి. మనకి ఇదంతా కూడా కమర్షియల్ రోడ్ అనమాట. ఇదే రోడ్ ఫేసింగ్ మనకి బిల్డింగ్ అయితే సేల్కి ఉందండి. ఇప్పుడు మనం హైవే నుంచి 300 మీటర్స్ అండి, జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు మనం ఎన్కేపాడ్ సెంటర్ అండి ఇది. అంటే ఇది లొకేషన్ వచ్చేసి ఎన్కేపాడ్లో అండి. ప్రజెంట్ మనకి ఎన్కేపాడ్ కూడా బాగా డెవలప్ అవుతుందండి ఇప్పుడిప్పుడే. ఇదంతా కూడా హైవే అండి. ఇక్కడ నుంచి 300 మీటర్స్ అనమాట. మనకి సేల్కి ఉన్న హౌస్ అయితే ఇదేనండి. ఇది ప్రజెంట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉందండి. కానీ వాళ్ళైతే రెసిడెన్షియల్గానే ఉపయోగించుకుంటున్నారండి. ఈ పక్కన కూడా షట్టర్స్ చూడండి, షాపులే ఉన్నాయి. ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి 150 గజాలండి. ఫేసింగ్ వచ్చి ఈస్ట్, అలాగే వెస్ట్ కూడా మనకి రోడ్డు ఉందండి. మీకు అది కూడా చూపిస్తాను. రోడ్డు వెస్ట్ ఫేసింగ్. రెంట్లు అయితే మాత్రం ప్రజెంట్ 35,000 వస్తున్నాయని చెప్పారండి. ఇది వెస్ట్ సైడ్ ఉన్న రోడ్డు అండి. ఇది అయితే వెస్ట్ సైడ్ చిన్న రోడ్డు అండి. కానీ ఈస్ట్ అయితే మాత్రం కమర్షియల్ రోడ్డు ఫేసింగ్ అండి. ఇది హౌస్ అయితే ఓల్డ్ అండి, కానీ కొద్దిగా వర్క్లు అయితే ఉంటాయండి. మనం చేయించుకోవాలి. టోటల్ ల్యాండ్ వచ్చేసి 150 గజాలు. దీనికి కాస్ట్ వచ్చేసి 1 కోటి రూపాయలు చెప్తున్నారండి. రెంట్లు అయితే మాత్రం 35,000 అయితే రెంట్లు వస్తున్నాయి అన్నారు. మనం కమర్షియల్గా అలాగే బిల్డింగ్ కూడా అన్ని పనులు చేయించుకొని నీట్గా చేస్తే మాత్రం 45,000 అయితే రెంట్లు వస్తాయండి. అలాగే బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే మనకు వస్తుందండి ఈ ప్రాపర్టీ. ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా. దీని కాస్ట్ వచ్చేసి 1 కోటి రూపాయలు చెప్తున్నారండి. ఎందుకంటే ప్రజెంట్ 1 కోటి రూపాయల బడ్జెట్లో 35,000 నుంచి 40,000, 45,000 వచ్చే రెంట్ ఎక్కడ రాదండి. అటువంటిది ఈ ప్రాపర్టీ వచ్చేసి 1 కోటి రూపాయలు చెప్తున్నారు. అది కూడా ఫైనల్ కాదు, మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే. కంప్లీట్గా మనం కిందంతా కూడా కమర్షియల్గా చేసుకొని బిల్డింగ్ వర్క్లు చేసుకుంటే 45,000 అయితే మీకు రెంట్ తగ్గదండి. G+2 అండి. ప్లాన్ ఉంది, ఆల్రెడీ బ్యాంక్ కూడా లోన్ ఉందండి. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.